నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే ఐఐటిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం. ఇప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే పక్కనే ఉంది. అక్కడ గానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి, శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి, రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేస్తాం. తోపుగుంట, కొండాపురం, చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. స్వర్ణముఖి నది పైన చెక్ డ్యాం నిర్మించి నీటి ఎద్దడి లేకుండా చేసుకుందాం. వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. గూడూరు నియోజకవర్గం తూర్పు పడవర గూడూరుని కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ 63 కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు, అవి కూడా పూర్తి చేస్తాం. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో 7,000 ఎకరాలు అక్వా ఉంది. అక్వాని సర్వనాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క యూనిట్కి ₹1.50 కరెంట్ ఇచ్చి అక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బాలిరెడ్డిపాలెం, గంగనపాలెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జ్ కావాలని కూడా చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను గాని తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని మేము వచ్చింది అధికారాన్ని ఆశించి కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు. తెలుగు జాతిలో 45 సంవత్సరాలు నన్ను గౌరవించారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఈ రోజు నేను మీకు రుణపడున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అందుకే మీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చా. అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకుడి వర్ధంతి సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏది చేసినా పేదవాళ్ళతోనే ఉంటా. అదే సమయంలో పేదరికం నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది మహత్తరమైన కార్యక్రమం. సంపద సృష్టించాం సంస్కరణ ద్వారా. ఇప్పుడు నా ఆలోచన కుటుంబ వికాసం కోసం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ కూడా రమ్మంటున్నా, చేయూతనిమ్మంటున్నా. అందరం కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం. ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఆ రోజు గ్రామం పిలుస్తుంది రమ్మన్నాను. ఈ రోజు నేను పిలిచేది ప్రతి ఒక్క వ్యక్తి రండి, ఇద్దరం కలిసి నడుద్దాం. ఈ పేదవాళ్ళకు అండగా ఉందాం. సమాజం మారుతా ఉంది, కానీ పేదవాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు. ఆర్థిక అసమానతను తగ్గించే ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దీనికి మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించండి. నా ఆలోచన స్వర్ణయుగం, జగన్ ఆలోచన రాతి యుగం. రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి. అలాంటి స్వర్ణయుగం రావాలంటే ఇప్పుడు అడుగుతున్నా, రా కదిలిరా. నేను రాతి యుగం పోవాలంటే పిటికిలు బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. రాతి యుగం పోవాలి. ఇంకా పౌరుషిగా బాడాలి. ఇంకా మీకు ఎక్కడో ఒక గిల్టీ భయం ఉంది, ఏదో కేసు పెడతారో ఏదో అని. ఇంకా భయపడుతున్నారా మీరు? భయపడతారా మీరు? పిరికోళ్లే భయపడతారు.
మీరు ఈ పని చేయండి. ఎందుకు